కామారెడ్డి అధిక వర్షాలతో దెబ్బతిన్న ఇండ్ల గుర్తింపు ఈ రోజు సాయంత్రంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ తాడ్వాయి మండల కేంద్రంలో అధిక వర్షాలతో దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి తక్షణ సహాయంగా ఇంటి యజమానులకు నష్టపరిహారంగా 5,000 రూపాయలు అందించాలని తహసీల్దార్ను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరుసగా కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న మరియు కూలిపోయిన ఇండ్లకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తోందని అన్నారు. మండలంలో అన్ని గ్రామాలను పరిశీలించి దెబ్బతిన్న ఇండ్ల వివరాలను ఈ రోజు సాయంత్రంలోగా అందించాలని తహసీల్దార్ను ఆదేశించారు. పోచారం ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలో 3 days నుంచి హెవీ రెయిన్ఫాల్ పడిన వల్ల ఎక్కువ వాటర్ ఈ పోచారం ప్రాజెక్ట్లో వచ్చింది. ఈ ప్రాజెక్ట్ 100 years కంటే ఎక్కువ ఓల్డ్ ప్రాజెక్ట్ ఉంది. 70,000 క్యూసెక్స్ కోసం డిజైన్ చేయడం జరిగింది. బట్ 27th రోజు ఇక్కడ 1.8 lakh క్యూసెక్ వాటర్ వచ్చింది. కొంచెం డ్యామేజ్ అయింది. అప్పుడే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని అందరూ ఆఫీషియల్స్, ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్డీఓ గారు లీడర్షిప్లో ఇక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, లోకల్ విలేజర్స్ అందరూ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఇమీడియట్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లోకలీ అన్ని మషీనరీ అరేంజ్ చేసి ఇమీడియట్ రిపేర్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు సేఫ్ పొజిషన్లో ఉంది. అండ్ వాటర్ రిసీడ్ అయిన తర్వాత పర్మనెంట్ రిపేర్ కోసం కూడా ప్రపోజల్ పంపిస్తాం. అండ్ పర్మనెంట్ రిపేర్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మేకప్ చేయడానికి